అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో ప్రతి గడపకు సర్పంచ్ కార్యక్రమం ఊపందుకుంది. పర్రెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ చెండా రవిశంకర్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటూ పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు సందర్శించిన సర్పంచ్ రవిశంకర్ ఇటీవల అంబపడ గ్రామాన్ని కూడా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్ వంటి సమస్యలపై ఆరా తీశారు. ఇప్పటికే పెదపుట్టు నుంచి అంబపడ వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిందని, డ్రైనేజీ నిర్మాణానికి పునాదులు వేసినట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం గృహ పథకానికి అర్హులైన వారికి ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. త్వరలో గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్న సర్పంచ్ రవిశంకర్ పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు చెండా రవిశంకర్. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పర్రెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఈరోజు గడపకు సర్పంచ్ అనే కార్యక్రమం ద్వారా పర్రెడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి గడప వద్దకు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజే నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను గెలిచిన నుండి సుమారుగా 4 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ముఖ్యంగా నేను వచ్చిన వెంటనే పెద్దాపుట్ గ్రామం నుండి అంబపడ గ్రామం వరకు బీటీ రోడ్, తార్ రోడ్ వేయించడం జరిగింది. అలాగే డ్రైనేజ్ కూడా వేయించడం జరిగింది. అలాగే పర్రెడ గ్రామం నుండి అంబపడ గ్రామం వరకు మెటల్ రోడ్ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు శ్రీ చెట్టి పాల్గొన గారు ఆధ్వర్యంలో మెటల్ రోడ్ కూడా వేయించడం జరిగింది. అదేవిధంగా అంబపడకు లకేపుట్ గ్రామానికి దగ్గరలో డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హౌసింగ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ హౌసింగ్ స్కీమ్స్ ద్వారా కూడా హౌసెస్ కూడా స్పీడ్గా కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా మేము పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో స్ట్రీట్ లైట్స్ కూడా మేము ఇప్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి ఏ సమస్య లేకుండా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఈ గ్రామానికి కూడా చిన్న చిన్న సమస్యలు ఉంది. సీసీ రోడ్ లేదు. సీసీ రోడ్ కూడా వేయడానికి శాంక్షన్ చేయించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి పై అధికారుల దృష్టికి కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో ఈ సీసీ రోడ్ కూడా వేయించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఈ గ్రామంలో గతం నుండి ఏవైతే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇస్తున్నాయో గడపకు కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేము ప్రయత్నం చేసి ప్రతి గడపకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగింది. అలాగే మాకు అంబపాడలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి చెప్తాను సార్. అంటే మాకు సర్పంచ్ పర్రెడ పంచాయతీ సర్పంచ్ గారు మాకు చాలా విధంగా సహాయపడుతున్నారు. అలాగే డ్రైనేజు, అలాగే సీసీ రోడ్డు, అలాగే తార్ రోడ్డు, అలాగే పీఎం యోజన ఇళ్ళ కార్యక్రమాలు కూడా మాకు చాలా విధంగా సర్పంచ్ ద్వారా మాకు ఇప్పించడం జరుగుతుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ చాలా సమస్యలు ఉన్నాయి సార్. అవి కూడా మాకు అందించాలని కోరుతున్నాను సార్.